హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ వీడియో లాగ్స్. ఈరోజు మనం జూమ్ మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు హోస్ట్ మీటింగ్ జాయిన్ అయ్యాక ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను జూమ్ యాప్ మీద క్లిక్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక జూమ్ మీటింగ్ని ఆర్గనైజ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు నేను ఆ మీటింగ్ని యాజ్ ఏ హోస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. సో లెట్ us స్టార్ట్ వన్ మీటింగ్ దట్ ఈస్ ఆల్రెడీ సెట్. ఇప్పుడు మీటింగ్ ఆర్గనైజ్ అవుతుంది. జాయిన్ అవుతున్నాం మనం మీటింగ్లో. ఫ్రెండ్స్, డోంట్ వరీ, మీటింగ్ కనుక లేట్గా జాయిన్ అవుతున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే మన నెట్ స్పీడ్ కొంచెం తక్కువగా ఉన్నట్టు. వెంటనే జాయిన్ అయితే ఫాస్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు జాయిన్ అవ్వగానే నా మీటింగ్లో వీడియో అనేది ఆన్ అయిపోయింది. నేను ఇప్పుడు వీడియో ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నా ఆడియో అనేది అందరికీ వినిపిస్తుంది. సో ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో హూ ఎవర్ జాయిన్ విత్ దిస్ లింక్, నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, డోంట్ వరీ, ఇందులో పార్టిసిపెంట్స్ ఇంకా జాయిన్ అవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఐ ఆమ్ మ్యూటింగ్ మై ఆడియో ఆల్సో. ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పకనే ఆల్రెడీ ఫస్ట్ 2 ఆప్షన్స్ చెప్పేశాను. నెక్స్ట్ కమ్స్ షేర్. షేర్లో ఏంటి అంటే ఎవరైనా కనుక మనం మాటలతో ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పకుండా కొన్ని వీడియోస్ ద్వారానో పిక్చర్స్ ద్వారానో లేకపోతే బోర్డు మీద రాసో చూపించాలి అని అనుకుంటే ఈ షేర్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. బట్ మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే షేర్ అనే ఆప్షన్ ఓన్లీ హోస్ట్కే ఉంటుంది. ఓన్లీ అండ్ ఓన్లీ హోస్ట్కే ఉంటుంది. సో ఈ షేర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఎలా ఉంటుందో మొబైల్ వర్షన్లో చూద్దాం. ఇప్పుడు నా మొబైల్లో ఉన్న ఆప్షన్స్ ప్రకారం నేను షేర్ ఇన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు. నా మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, ఫోటో కానీ, డాక్యుమెంట్స్ కానీ, వెబ్ యూఆర్ఎల్ అంటే ఏదైనా వెబ్సైట్ లింక్ కానీ, లేదా నేను క్రోమ్లో అప్డేట్ చేసుకునే ఏమైనా బుక్ మార్క్స్ కానీ, నా మొబైల్స్లో ఉన్న వేరియస్ స్క్రీన్స్ కానీ, నా కెమెరా కానీ, లేదంటే వైట్ బోర్డ్ కానీ, ఇలా వేరియస్ ఆప్షన్స్తో మనం స్క్రీన్ షేర్ అనేది చేసుకోవచ్చు. నేను షేర్ వైట్ బోర్డ్ అనే ఆప్షన్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైనా పిల్లలకి చెప్పాలనుకున్నాను అనుకోండి, ఈ వైట్ బోర్డ్లో ఒక పిక్చర్ గీస్తాను. ఆ పిక్చర్ ఇదిగో రావట్లేదు కదా, ఎందుకంటే మనం పెన్సిల్ సెలెక్ట్ చేయాలి. పెన్సిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ వైట్ బోర్డ్లో ఏం రాస్తున్నాం అన్నది క్లియర్గా కనిపిస్తుంది. సో నేను వైట్ బోర్డ్లో ఏంటి అంటే ఒక పిక్చర్ గీస్తున్నాను. ఇదంతా నేను నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పలేను కాబట్టి నేను వైట్ బోర్డ్ యూజ్ చేసుకుంటున్నాను. అతని చేతిలో పువ్వు ఉన్నట్టు, ఇంకోటి ఏదైనా ఉన్నట్టు, ఇదంతా ఏంటి అంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను ఫ్రెండ్స్. వైట్ బోర్డ్ ఆప్షన్లో ఇప్పుడు మీరు ఈ చేసేదంతా స్క్రీన్ షేర్ ద్వారా ఆల్రెడీ ఆ మీటింగ్లో జాయిన్ అయిన పార్టిసిపెంట్స్ అందరికీ కనిపిస్తుంది. వద్దు, మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయాలి అనుకుంటే కనుక ఈ బాటంలో స్టాప్ షేర్ అని మనకి రెడ్గా కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మన స్క్రీన్ షేర్ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనం వైట్ బోర్డ్ కాకుండా నెక్స్ట్ వేరే ఏదైనా యూజ్ చేయాలనుకుంటే ఈ వేరియస్ ఆప్షన్స్ యూజ్ చేసి మనం స్క్రీన్ అనేది షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫీచర్స్, పార్టిసిపెంట్స్. ఈ పార్టిసిపెంట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఆ మీటింగ్లో ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కనిపిస్తారు. సో పార్టిసిపెంట్స్ అనగానే ఇందులో ఉన్న పార్టిసిపెంట్ ప్రస్తుతానికి అయితే నేనే కాబట్టి నా ఒకదాని పేరే కనిపించింది. బట్ మీకు జూమ్ మీటింగ్స్లో జనరల్గా 40 మెంబర్స్, 70 మెంబర్స్, స్టిల్ 100 మెంబర్స్ జాయిన్ అవుతారు. సో వాళ్ళందరి పార్టిసిపెంట్స్ పేర్లు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు, ఆస్క్ ఆల్ టు అన్మ్యూట్. దీని ద్వారా ఏంటి అంటే మనం పార్టిసిపెంట్స్ అందరినీ అన్మ్యూట్ చేసుకోవచ్చు, వాళ్ళకు ఒక పర్మిషన్ ఇస్తున్నాము. మ్యూట్ ఆల్ అని క్లిక్ చేస్తే అందరూ ఎలో పార్టిసిపెంట్స్ అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ అని మనం ఒక క్వశ్చన్ అడుగుతుంది జూమ్. మ్యూట్ ఆల్ అంటే మనం అదర్ పార్టిసిపెంట్స్ని మ్యూట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఎలో పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చా, వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ తీసేయండి. తీసేస్తే ఏంటంటే ఓన్లీ మన పర్మిషన్ అప్పుడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. సో ఫ్రెండ్స్, based upon the necessity of your Zoom meeting, you can select this option
whether they can unmute themselves, or only you have to give the permission for any participant to unmute them. ఓకే, ఇప్పుడు మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ఇది క్లోజ్ చేస్తున్నాను నేను. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, మోర్లో ఏంటి అంటే జనరల్గా పార్టిసిపెంట్స్ వ్యూలో ఎలా ఉంటుంది మన జూమ్ మీటింగ్ అనేది ఆల్రెడీ వేరే వీడియోలో చూసాం కదా ఫ్రెండ్స్. అలాగా హోస్ట్లో ఉన్న వీడియో, హోస్ట్లో ఆర్గనైజ్ చేసినప్పుడు హోస్ట్ లాగా ఈ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రైజ్ హ్యాండ్ ఆప్షన్ అనేది లేదు. ఎస్, యు ఆర్ రైట్. రైజ్ హ్యాండ్ అనే ఆప్షన్ ఏ జూమ్ మీటింగ్లో కూడా హోస్ట్కి ఉండదు, ఓన్లీ పార్టిసిపెంట్స్కి మాత్రమే ఉంటుంది. ఓకే, సో డెఫినెట్గా ఈ ఎమోజీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. హోస్ట్ కాకుండా వేరే ఎవరైనా మాట్లాడితే హోస్ట్ రెస్పాన్స్ ఇవ్వడానికి యూజ్ అయ్యే ఎమోజీసే ఇవి. లైక్ నేను ఇప్పుడు వేరే పార్టిసిపెంట్స్కి క్లాప్ ఇవ్వదలుచుకుంటున్నాను, లేదంటే వాళ్ళు చెప్పిన దానికి ఆశ్చర్యపోయాను, ఈ ఎమోజీ యూజ్ చేశాను. లేదు, వాళ్ళు చెప్పిన దానికి ఎస్ అని అంటున్నాను, ఐ కెన్ యూజ్ థంబ్ ఎమోజీ. సో వాళ్ళు చెప్పింది అసలు నాకు చాలా చాలా నచ్చేసిందండి, ఐ కెన్ యూజ్ దిస్ ఎమోజీ. సో ఈ ఎమోజీస్ అనేవి ఏదైతే సెషన్ జరుగుతుందో దాన్ని ఇంటరాక్టివ్గా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, చాటింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, కానీ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీటింగ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు చాట్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్ కదా. అందుకే చాటింగ్ అనే ఆప్షన్ హోస్ట్ ఎలా అంటే అలా వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్, చాటింగ్ని ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు హోస్ట్ ఎవ్రీవన్కి పెట్టారనుకోండి, అది అందరికీ అలర్ట్ వెళ్తుంది. లేదు అంటే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చాటింగ్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మోర్ మీటింగ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. మీటింగ్ సెట్టింగ్స్ అనేవి హోస్ట్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ బై వన్ వెళ్దాం. సెక్యూరిటీ సెట్టింగ్స్. సెక్యూరిటీ సెట్టింగ్స్లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ లాక్ మీటింగ్. లాక్ మీటింగ్ ఏంటి అంటే, ఒకవేళ నా సెషన్ 7:30కి స్టార్ట్ అయింది, 7:45 తర్వాత నాకు ఏ పార్టిసిపెంట్ జాయిన్ అవ్వాలి అని అనుకున్నా వాళ్ళకి నేను అనుమతి ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే దే ఆర్ జాయినింగ్ లేట్. అందు గురించే 7:45 అవ్వగానే మీరు లాక్ మీటింగ్ పెట్టారనుకోండి, 7:45 తర్వాత జాయిన్ అయ్యే ఏ పార్టిసిపెంట్స్కి జూమ్లో జాయిన్ అయ్యే అవకాశం దొరకదు. లేదు, మీరు చాలా దయా జాలి కలిగిన వారైతే లాక్ మీటింగ్ని డిజేబుల్ చేయండి, ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, లీవ్ అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్, వెయిటింగ్ రూమ్. వెయిటింగ్ రూమ్ అంటే ఎవరైనా పార్టిసిపెంట్ కనుక జాయిన్ అయినప్పుడు మీ పర్మిషన్తో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెయిటింగ్ రూమ్ని ఎనేబుల్ చేయండి, లేదు అంటే డిజేబుల్ చేయండి. పార్టిసిపెంట్ ఒకవేళ మీరు ఎనేబుల్ చేశారనుకోండి వెయిటింగ్ రూమ్, పార్టిసిపెంట్ వచ్చినప్పుడు మీరు అడ్మిట్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తేనే పార్టిసిపెంట్ అనేది మీటింగ్లో జాయిన్ అవుతారు, లేదంటే వాళ్ళు జాయిన్ అవ్వలేరు. అలా వెయిటింగ్ రూమ్లో వెయిటింగ్ చేస్తూనే ఉంటారు. మీకు ఎక్కువ రిస్క్ ఉండకూడదు అనుకుంటే కనుక వెయిటింగ్ రూమ్ని డిజేబుల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, మీ క్లాస్ సాఫీగా జరిగిపోతుంది. నెక్స్ట్, హియర్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే అలౌ పార్టిసిపెంట్స్ టు, అంటే ఇది పార్టిసిపెంట్స్కి మీరు ఇచ్చే ఆప్షన్స్. షేర్ స్క్రీన్, జనరల్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ఓన్లీ హోస్ట్కి మాత్రమే ఉండే ప్రత్యేకమైన క్వాలిటీ. లేదు, మీరు పార్టిసిపెంట్స్ కూడా షేర్ స్క్రీన్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారా, యూ కెన్ ఎనేబుల్ దిస్. కానీ నేనైతే డిఫాల్ట్గా షేర్ స్క్రీన్ ఆప్షన్ డిజేబుల్ పెడతాను, బికాజ్ ఐ విల్ ఓన్లీ బి ద స్పీకర్ ఇన్ మై మీటింగ్స్. చాట్ విత్, ఇది చాలా గమ్మత్తైన ఆప్షన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం లాక్డౌన్ పీరియడ్లో క్లాసెస్ కూడా పిల్లలు బాగా తీసుకుంటున్నారు కదా ఆన్లైన్లో. సో కొంతమంది టీచర్స్ ఏం చేస్తున్నారంటే చాటింగ్ అనేది పిల్లలకి డిసేబుల్ చేసేస్తున్నారు. దాంతో ఏంటంటే పిల్లలు వాళ్ళ మధ్య ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాటింగ్లో డిస్కస్ చేసుకోకుండా వాళ్ళు గమ్మున ఉంటున్నారు, లెసన్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో నేను ఎందుకు గమ్మత్తైంది అంటున్నాను అంటే, ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. నో వన్ అంటే హోస్ట్ కాదు, ఎవ్వరు మనం చాటింగ్ చేసుకోలేరు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఓన్లీ హోస్ట్, అంటే నా మాటే శాసనం లాగా ఓన్లీ హోస్ట్ విల్ బీ ఏబుల్ టు చాట్. నేను చెప్తేనే మిగతా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ రెస్పాన్స్ నేను చాటింగ్ ద్వారా తెలుసుకోవాలి అనుకోవట్లేదు. నెక్స్ట్, ఎవ్రీ వన్ పబ్లిక్లీ. దీని ద్వారా ఏంటి అంటే
ఎవరైనా మాట్లాడాలనుకుంటే అది డిస్‌ప్లే వచ్చేసి అందరికీ కనిపిస్తుంది. వీళ్ళకి సెపరేట్‌గా, వాళ్ళకి సెపరేట్‌గా అని కాకుండా అందరికీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎవ్రీవన్. ఈ ఎవ్రీవన్ సెలెక్ట్ చేస్తే ఏంటి అంటే పార్టిసిపెంట్స్‌కి 2 ఆప్షన్స్ ఒస్తాయి. ఎవ్రీవన్‌కి పెట్టాలా మెసేజ్, లేదంటే ఎవరైనా పర్టిక్యులర్ పర్సన్‌కి పెట్టాలన్న ఆప్షన్ పార్టిసిపెంట్స్‌కి ఎనేబుల్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ బేస్డ్ అపాన్ మీ పార్టిసిపెంట్స్ యొక్క ఏజ్ బట్టి, వాళ్ళు మెచ్యూరిటీ బట్టి మీరు ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రీనేమ్ దెమ్‌సెల్వ్స్. అలౌ పార్టిసిపెంట్స్ టు రీనేమ్ దెమ్‌సెల్వ్స్ అంటే పార్టిసిపెంట్స్ పొరపాటున వేరే నేమ్‌తో లాగిన్ అయినా కూడా వాళ్ళు జాయిన్ అయ్యాక రీనేమ్ చేసుకునే అవకాశం మీరు కల్పించొచ్చు. అన్‌మ్యూట్ దెమ్‌సెల్వ్స్ అంటే పార్టిసిపెంట్స్ ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీ పర్మిషన్ లేకుండా డైరెక్ట్‌గా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడడానికి మీరు అవకాశం పెడతారు. ఎప్పుడు? ఇది ఎనేబుల్‌లో పెట్టినప్పుడు. లేదు నేను పర్మిషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే గనక ఇది డిసేబుల్‌లో పెట్టండి. వాళ్ళని కరెక్ట్‌గా రైజ్ హ్యాండ్ చేయమనండి. వాళ్ళకేమైనా క్వెరీ ఉంటే ఆ క్వెరీ ఉన్నప్పుడు రైజ్ హ్యాండ్ చేసి మీరు వాళ్ళకి అన్‌మ్యూట్ ఇస్తే వాళ్ళు క్లియర్‌గా మాట్లాడతారు. సో, ఫ్రెండ్స్ ఇంటరాక్టివ్ సెషన్‌లో జనరల్‌గా ఇది అన్‌మ్యూట్ దెమ్‌సెల్వ్స్‌ని ఎనేబుల్‌లో పెడతారు. లేదు మేజర్‌గా క్లాస్‌లో మీరు మాట్లాడిన తర్వాతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ డిస్కషన్స్ ఉంటాయి అనుకుంటే కనుక ఈ ఆప్షన్‌ని డిజేబుల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ కంట్రోల్స్. ఇది హోస్ట్‌కి ఉండాల్సిన కంట్రోల్స్. మీటింగ్ టాపిక్ మీరు ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఎడిట్ చేయదలుచుకోలేదు. సో, మీటింగ్ టాపిక్ గురించి ఒక ఆప్షన్. నెక్స్ట్ మ్యూట్ అపాన్ ఎంట్రీ. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడంతోటి ఏంటంటే పార్టిసిపెంట్స్ ఎవరైనా జాయిన్ అయితున్నప్పుడు వాళ్ళు డిఫాల్ట్‌గా మ్యూట్ అనే ఆప్షన్‌తోనే జాయిన్ అవుతారు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే పార్టిసిపెంట్స్ సపోజ్ నేను 7:30 మీటింగ్ అని చెప్పాను కదా! 7:50కి ఎవరో జాయిన్ అయ్యారు. 7:50కి జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఇంట్లో గోల గోలగా ఉంది. ఆ గోలంతా మీకు వినిపించకూడదంటే దీన్ని ఎనేబుల్ పెట్టుకోండి. అప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడినా, ఇంట్లో ఏమైనా గోల ఉన్నా మీకు ఎటువంటి ఇష్యూ లేదు. హ్యాపీగా మీరు క్లాస్ మీరు కొనసాగించొచ్చు. ఒకవేళ ఇది డిసేబుల్ చేశారనుకోండి, ఎవరు ఇంట్లో ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా క్లాస్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ప్లే, జాయిన్ అండ్ లీవ్ సౌండ్. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఎవరైనా పార్టిసిపెంట్ జాయిన్ అయినప్పుడు మీకొక అలర్ట్ అంటే సౌండ్ బేసిస్ మీద ఒక అలర్ట్ ఒస్తుంది. జాయిన్ అయినప్పుడు, లీవ్ అయినప్పుడు. సో, మీకు వద్దు ఎవరు జాయిన్ అయినా ఎవరు లీవ్ అయినా నాకు సంబంధం లేదు. నా క్లాస్ నేను చెప్పుకుంటూ పోతాను. ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకుంటున్నాను అని అనుకున్నారనుకోండి, దీన్ని డిజేబుల్ పెట్టుకోండి. లేదు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళొచ్చినప్పుడు లేదంటే నా వాళ్ళందరూ కరెక్ట్‌గా జాయిన్ అయ్యారా లేదా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దీన్ని ఎనేబుల్ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ based upon what kind of class you are organizing and based upon the maturity of participants, you can use these various meeting settings for participants. ఇంకా మామూలుగా జనరల్ ఆప్షన్స్‌కొస్తే షో నేమ్ వెన్ పార్టిసిపెంట్స్ జాయిన్, షో నాన్ వీడియో పార్టిసిపెంట్స్. ఇది సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ అండి. ఎవరైనా పార్టిసిపెంట్ జాయిన్ అయినప్పుడు వాళ్ళ పేరు కనిపించాలి అని మనం ఎనేబుల్ చేస్తున్నాము. ఒకవేళ మాస్ అడ్రెసింగ్ ఉంటే గనక జనరల్‌గా ఇది డిసేబుల్ చేస్తారు. సో, అవతల వ్యక్తికి ఎవరు జాయిన్ అవుతున్నారా లేదా అన్నది సంబంధం ఉండదు అని అనుకుంటే కనుక దీన్ని డిసేబుల్‌లో పెట్టుకోవచ్చు. నా పార్టిసిపెంట్స్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎనేబుల్‌లో పెట్టుకుంటున్నాను. షో నాన్ వీడియో పార్టిసిపెంట్స్. ఎవరైనా పార్టిసిపెంట్స్ వీడియో ఆన్ చేసుకోకుండా వాళ్ళు జూమ్ సెషన్‌లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు సెపరేట్‌గా మనకి క్లియర్‌గా హోస్ట్‌కి ఒక వ్యూలో కనిపిస్తారు. ఎవరైతే పార్టిసిపెంట్స్ వీడియో ఆన్ చేయకుండా జాయిన్ అయ్యారో. సో దట్ ఇట్ విల్ హెల్ప్ ద హోస్ట్ టు అలర్ట్ దట్ పలానా వాళ్ళు వీడియోస్ ఆన్ చేయలేదు. దయచేసి వీడియో ఆన్ చేయండి అని ఒక రిక్వెస్ట్ పంపియడానికి మీకు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ నాకు వీడియో ఆన్ చేసినా, ఆఫ్ చేసినా మనకి సంబంధం లేదు. నేను చెప్పుకుంటూ పోతాను అని అనుకున్నావనుకో, యూ కెన్ డిజేబుల్ దిస్ ఆప్షన్. సో దీస్ ఆర్ ద వేరియస్ మీటింగ్ సెట్టింగ్స్ ఇన్ జూమ్. సో నేనిప్పుడు మీటింగ్ ఆర్గనైజ్ చేశాను కాబట్టి అండ్ ఓన్లీ నేనే పార్టిసిపెంట్ లాగా ఉన్నాను కాబట్టి నాకు పార్టిసిపెంట్స్‌లో వేరే నేమ్స్ కనిపిస్తలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ మనం ఎండ్ చేసేటప్పుడు ఎండ్ టాప్ రైట్ కార్నర్‌లో ఒక ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎండ్ మీటింగ్ అనేది ఉంటుంది. సో, ఇందులో కూడా 2 ఆప్షన్స్ వస్తాయి. ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అంటే నాతో పాటు నా క్లాస్‌లో జాయిన్ అయిన అందరికీ మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది.
లీవ్ మీటింగ్ అంటే ఈ ఆప్షన్ ఏంటి అంటే సపోజ్ ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. 100 మెంబర్స్‌లో నేను హోస్ట్. మేబీ నేను షెడ్యూల్ చేశాను. కానీ నేను లేకున్నా కూడా అక్కడ స్పీకర్ వేరే వాళ్ళు కాబట్టి మీటింగ్ రన్ అవ్వాలి. సో, అప్పుడు మీరు లీవ్ మీటింగ్ ఎళ్ళేటప్పుడు లీవ్ మీటింగ్‌లో హోస్ట్ ట్రాన్స్‌ఫర్ చేసి యూ కెన్ లీవ్ ద మీటింగ్. సో, ఇప్పుడు నాకు పార్టిసిపెంట్స్ ఎవరు లేరు హోస్ట్ ట్రాన్స్‌ఫర్ కాబట్టి ఐ యామ్ ఎండింగ్ ద మీటింగ్ ఫర్ ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే కమెంట్స్‌లో పెట్టండి. ఐ విల్ డెఫినెట్‌లీ అడ్రెస్ ఇట్. థాంక్స్ ఫ్రెండ్స్. బాయ్.